చెప్పండి, మీరు చేసింది ఏమైనా బాగుందా? ఎందుకండి ఇలా చేశారు? ముక్కలైన మన కుటుంబాన్ని ఒకటి చేయాలని నేను ప్రయత్నిస్తుంటే వాళ్ళకి దూరం అవ్వాలనుకుంటున్నారని నిజంగా నాకు తెలీదు. నాకు మాత్రం దూరం అవ్వాలని ఉంటుందా? కానీ మా అమ్మ ఏమేం చేసిందో తెలుసు కదా నీకు. అవన్నీ మర్చిపోయి ఎలా దగ్గర అవ్వమంటావు? వాళ్ళేమైనా పరాయి వాళ్ళ చెప్పండి? మీ కుటుంబమే కదా. మనకి చెడు జరగాలని వాళ్ళు కోరుకుంటారా చెప్పండి? ఏదో సమయం సందర్భం అలా చేసుంటాయి. అవన్నీ అర్థం చేసుకొని ఒక్కటవ్వడానికి ప్రయత్నించాలి కదండి. అలా అని మనిద్దరం అనుకుంటే సరిపోదు లక్ష్మి. వాళ్ళు కూడా మన వాళ్ళు అని అనుకోవాలి కదా. చూసావు కదా మనల్ని ఎలా అవమానించారు. దానికి కారణం మనమే. మనం చేసిన తప్పులే. మళ్ళీ మళ్ళీ దాని గురించి డిస్కస్ చేయడం నాకు ఇష్టం లేదు. వాళ్ళదంతా మర్చిపోయి మనల్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు మనం ఎందుకు దూరం అవ్వాలి? వాళ్ళ గురించి నీకు తెలియదు లక్ష్మి. వాళ్ళ ఉద్దేశమే వేరు. చాలా ఆపండి. మళ్ళీ మళ్ళీ అదే చెప్పకండి. వాళ్ళ ఉద్దేశం ఏంటో మీకు తెలుసా? మీరు చూసారా? చూశాను కాబట్టే చెప్తున్నాను. ఇదేం కొత్త కాదు కదా. వాళ్ళని నమ్మి వెళ్ళిన ప్రతిసారి మనకి ద్రోహమే చేశారు. ద్రోహం, మోసమని ఇలా పెద్ద పెద్ద పదాలు వాడకండి. చాలా ఇబ్బందిగా ఉంది. పెద్దవాళ్లే మన దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. నువ్వు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా సరే వాళ్ళలో మార్పు రాదు. మార్పు రాదని మీరే అనుకుంటే ఎలాగండి? ఇలా మౌనంగా ఉంటే లాభం లేదండి. ఇదంతా జరిగింది నా వల్లే. మీరు నన్ను పెళ్లి చేసుకున్నందుకు ఈ ఇల్లు 2 ముక్కలైపోయిందండి. నాకే ఇలా అనిపించినప్పుడు వాళ్ళకు అనిపించడంలో తప్పేముంది? నువ్వెందుకు లక్ష్మి ఇలా ఫీల్ అవుతున్నావు? నిజానికి దీని అంతటికీ కారణం నువ్వు కాదు. మీకు విషయం తెలుసు కాబట్టి మీరు అర్థం చేసుకున్నారు. కానీ మిగతా వాళ్ళకి నిజం తెలియదు కదండి. కోడలు రాగానే కుటుంబం 2 ముక్కలైందని నా గురించి మాట్లాడుకుంటారు. అది కూడా సమస్య కాదు. మన వాళ్ళకి మనం దూరం అవ్వడం మన భవిష్యత్ మీద ప్రభావం చూపిస్తుంది. నేను చెప్తుంది కూడా అదే లక్ష్మి. వాళ్ళ వల్ల మనకి మంచి జరగాలి గాని ఇలా గొడవలు కలహాలు ఉండకూడదు. సరే, వాళ్ల వల్లే గొడవలు వస్తున్నాయి అనుకుందాం. వాటిని ఆపడానికి ప్రయత్నించండి. వాళ్ళ ఉద్దేశం మంచిది కానప్పుడు వాళ్ళని మార్చడానికి ట్రై చేయండి. అంతేకాని వాళ్ళకి దూరం కావాలని మాత్రం చూడకండి. నేను ఒక్కడిని అనుకుంటే మాత్రం ఎలా కుదురుతుంది లక్ష్మి? దూరంగా ఉన్నప్పుడు మన మధ్య ఎలాంటి గొడవలు రావు. ఇలా ఉండడమే కరెక్ట్. ఇదే బాగుంది అనుకుంటున్నారా? కానీ నాకు మాత్రం బాధగా ఉందండి. ఉన్నప్పుడు వాటి విలువ తెలీదు. నేను చిన్నప్పుడు చాలా పోగొట్టుకున్నాను. నా కుటుంబమే సర్వస్వం అనుకునేదాన్ని. ఇప్పుడు పెళ్లి చేసుకొని అత్తారింటికి వచ్చాక తండ్రి స్థానంలో మామయ్య, తల్లి స్థానంలో అత్తయ్య అందరూ ఉన్నారు. వాళ్ళంతా నేను జీవితంలో పోగొట్టుకున్నది తిరిగి రాబోతుందని కలలు కన్నాను. కానీ ఇప్పుడు జరుగుతుందంతా వేరు. అందరూ ఉన్నా ఎవరూ లేనట్టుగా, మీకు నేను, నాకు మీరు అన్నట్టుగా కలిసి బ్రతకాల్సి వస్తుంది. అదే నాకు నరకంగా ఉందండి. నాకు కూడా నరకంగా ఉంది లక్ష్మి. జస్ట్ వాళ్ళకి దూరంగా ఉన్నాననే బాధ మాత్రమే ఉంటుంది. అదే వాళ్ళతో కలిసి ఉంటే ఇంకెన్నో అవమానాలు పడాల్సి వస్తుందోనని భయంగా ఉంది. ఇంకా చాలా ఆపండి. మీ ఆశలు, ఆలోచనలు మీ దగ్గరే ఉంచండి. మీరేం చేయకండి. మీరు చేస్తున్నది తప్పు అని ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడే వచ్చి నాతో మాట్లాడండి. లక్ష్మి 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 ఎందుకు ఇలా చేస్తుంది? మాట్లాడొద్దంటే అర్థం ఏంటి? లక్ష్మి, డోర్ ఓపెన్ చేయి. లక్ష్మి 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 అన్నయ్య కొట్టేసింది నా ఫోన్ అని తెలిసి కూడా నా నుంచి తప్పించుకుని ఎందుకు వెళ్ళిపోయాడు? నిజంగా అన్నయ్య ఇదంతా తెలిసే చేశాడా, తెలియక చేశాడా? లేదంటే ఎవరైనా ప్లాన్ చేశారా? అనుకోకుండా జరిగిందా? అయినా నా ఫోన్తో ఎవరికి అవసరం ఉంటుంది?
అతిగా ఆలోచిస్తుంటే ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫోన్ సంగతి ఏంటి? ఇప్పుడు అన్నయ్యని వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళాలి? ఫోన్ పోయిందని అమ్మకు తెలిస్తే ఊరుకోదు. అన్నయ్య కొట్టేసి పారిపోయాడంటే ఏముంటుందో ఏంటో. దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? పోలీస్ కంప్లైంట్ ఇస్తే? వద్దు వద్దు, అది ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది. దేవుడా, ఏం చెయ్యాలి నేను? ఏం కావాలి లక్ష్మి? ఏమైనా హెల్ప్ చేయాలా? లక్ష్మి, ప్లీజ్ లక్ష్మి, నాతో మాట్లాడవా? నువ్వు మాట్లాడకపోతే నాకేం తోచదు. ఇలా చూడు లక్ష్మి, నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు, అర్థం చేసుకో. అమ్మ ఎలాంటిదో నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. నువ్వు కూడా చూసావు కదా, నిన్ను నా నుంచి దూరం చేయాలని, వేరే పెళ్లి చేయాలని ప్లాన్ చేసింది. అదంతా నువ్వు మర్చిపోయావేమో కానీ నేను మర్చిపోలేదు. నువ్వు మాట్లాడకపోతే అన్నీ సర్దుకుపోతాయి అనుకుంటున్నావా? మాట్లాడు లక్ష్మి. మొన్న నీ ప్రెగ్నెన్సీ విషయంలో ఏమైందో నువ్వే చూసావు కదా. తప్పంతా వాళ్ళ వైపు పెట్టుకొని నీ మీద నింద వేశారు. వాళ్ళ కోసం నువ్వు నాతో మాట్లాడడం లేదంటే ఏమనాలి నిన్ను? అయినా నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? వాళ్ళ వల్ల నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు లక్ష్మి. చూడు లక్ష్మి, మళ్ళీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాళ్ళు మారరు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో నువ్వు ఒక అబద్ధాల కోరువి, మోసగతిలాగా అనిపిస్తావు. వాళ్ళ మాటలు వింటే నన్ను కూడా మ్యానిపులేట్ చేస్తారు. ప్లీజ్ లక్ష్మి, అర్థం చేసుకో. ఏంటి లక్ష్మి, ఇప్పుడేంటి నా మాట వినవా? ఎందుకు ఇలా బెట్టి చేస్తున్నావు? ఇటు చూడు, చూడమంటుంటే